బాలానగర్ మండలం జిడిమెట్ల పోలీస్ స్టేషన్ తో పాటు నిషేధింపబడిన మాదక ద్రవ్యాల గంజాయిను ఒడిశా నుండి మహారాష్ట్ర నుండి తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాల ద్వారా మధ్యప్రదేశ్ స్వాధీనం చేసుకున్న 400 కిలోల ఎండు గంజాయి లారీ 2 మొబైల్ ఫోన్స్ మొత్తం విలువ ₹1 కోటి వారు స్వాధీనం చేసుకొని పోలీస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఒక 400 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా 2 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అయినటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి బబ్లు ఖరే అదేవిధంగా గోవింద్ పటేదార్ అనేటటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాజమండ్రి ఏరియాలో ఈ గాంజాని తీసుకోవటం జరిగింది లోడ్ని. అక్కడి నుంచి వీళ్ళు మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ లారీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో మనం వెరిఫై చేస్తే గాంజా అనేటటువంటి అనుమానం రాకుండా రాజమండ్రి ఏరియాలో ఉండేటటువంటి నర్సరీ మొక్కలన్నింటినీ వాటి మీద ఆ కవర్గా పెట్టుకోవటం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి ఏరియా నుంచి దీన్ని మనకి మహారాష్ట్ర ఏరియాకి తరలించడానికి చూశారు. ఈ క్రమంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.